ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. ఏషియా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ట్రెంట్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మారుతి సుజుకి, కోటక్ మహేంద్ర బ్యాంక్, హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 25,487 అంటే దాదాపుగా 150 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. బీఎస్సీ సెన్సెక్స్ 83,524 దాదాపుగా 534 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 23,589. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల్లో ఉంది, దాదాపుగా 221 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా లాభాలతో ముందుకెళ్తోంది. 38,963 140 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని ఇక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మార్కెట్లు అంటే గత 5-6 సెషన్స్గా ఏంటి ఇట్లా ఫ్లాట్గా లేదనంటే నష్టాల్లో ఇట్లా ముందుకెళ్తా ఉంది? అంటే ఎక్కువగా కూడా అంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్లనే ఇట్లా వెళ్తా ఉందా? ఏంటి కారణం ఏంటి? సో లాస్ట్ 4 సెషన్స్ అయితే మార్కెట్స్ లో ర్యాలీ చూసామండి. చక్కగా మార్కెట్స్ బాగా పెరిగాయి. తర్వాత ఈ రోజు మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తూ ఉంది. మేబీ క్వార్టర్లీ లాస్ట్ సెషన్ అవ్వచ్చు, లేకపోతే మంత్ ఎండ్ కావచ్చు. ఈ రీజన్స్ వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్ గా మార్కెట్ లో ఈ రోజు కనిపిస్తుంది. అలాగే వీకెండ్ జరిగిన పరిణామాలు కూడా కొంత మార్కెట్ లో కలకలం సృష్టించాయి. అంటే మెయిన్ గా రష్యా మళ్ళీ ఉక్రెయిన్ మీద దాడి చేయటం, ఇట్లాంటి అంశాలు కూడా కొంచెం మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో మన మార్కెట్స్ అయితే మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ లో లాస్ట్ 6 సెషన్స్ నుంచి ర్యాలీ జరిపాయి. మేజర్ ఇండస్ట్రీస్ లో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ 4 సెషన్స్ నుంచి ర్యాలీ జరిపినాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ మాత్రం మార్నింగ్ కొంత రిలేటివ్ గా బెటర్ గా ఉన్నప్పటికీ మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉండటం మనం గమనిస్తున్నాము. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్ గా తక్కువగా పడడానికి కారణం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పెరగడంతో ఆ పర్టికులర్ ఇండెక్స్ కూడా 2.4% పెరగడంతో బ్యాంక్ నిఫ్టీ ఫాల్ నిఫ్టీ సెన్సెక్స్ లాగా కాకుండా కొంచెం రిలేటివ్ గా తక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు సార్. లక్ష్మి గారు ఉన్నారు కర్నూలు నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి సార్. జిఆర్ఎస్ఈ 32.30లో కొన్నాను సార్. ఓకే అండి. సార్ దాని టార్గెట్ ప్రైస్ చెప్పండి సార్. కొంచెం హై రేట్ లో కొన్నాము, అమ్మేసి ఈ మధ్యలో మళ్ళా కొనడానికి. మీరు తీసుకునే ప్రైస్ ఏంటండి? 3,230 సార్. అమ్మో, ఇప్పుడు 3,014 ఉంది. అవును సార్. లాస్ట్ సార్ స్టాక్ లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ మనం చూసామండి. లాస్ట్ వీకే మనము డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో దాంట్లో భాగంగానే లాస్ట్ వీక్ లో ఒక 3-4 డేస్ బాగా ఫాల్ చూసాము. ఆల్మోస్ట్ 3,500 దాకా వెళ్ళిన స్టాక్ ప్రస్తుతం 3,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇమీడియట్ గా మనకి సపోర్ట్స్ అనేవి 2,877 దగ్గర సపోర్ట్ ఉందండి. సో ఏమన్నా మార్కెట్ ఇక్కడ నుంచైనా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది, లేదా 2,877 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది క్లియర్ గా. కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి, కంగారు పడే అమ్మాల్సిన పని లేదు. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అబోవ్ వ్యూ 6 మంత్స్ కంటే హోల్డింగ్ పీరియడ్ ఉన్నట్లయితే మళ్ళీ మీరు అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువ, అంటే మీ పర్చేజ్ ప్రైస్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి, రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. నాకు ఎల్ఎన్టీ ఫైనాన్స్ నా రేట్కి వచ్చింది సార్. 205లో తీసుకున్నాను, ఒక 200 నా రేట్కి వచ్చింది. ఉంచుకోమంటారా అలా అమ్ముకోమంటారా? ఇంకొకటి సార్, బెల్ రైస్ ఇండస్ట్రీస్ అనేది ఈ రోజే తీసుకున్నాను 107లో. కొద్దిగా వీక్ అవుతుంది, ఉంచుకోమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే అండి. బెల్ రైస్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందండి. 106 ఉంది సార్ ప్రెసెంట్. అవునండి, మార్నింగ్ ఒక దశలో 111 దాకా వెళ్ళిన స్టాక్ షార్ప్ గా ఫాలో అవుతుంది. సో కాబట్టి ఈ స్టాక్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం బెటర్ అండి.
ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ లో వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ కి కరెక్ట్ గా అనిపిస్తుంది ప్రస్తుతానికి. మళ్ళీ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవాలంటే 111 దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎగ్జిట్ అని చెప్తాను. అట్లాగే ఎల్ఐటి ఫైనాన్స్ అయితే బాగానే ఉందండి, చార్ట్ చక్కగా పెరుగుతుంది. రీసెంట్ టైంలో ఒక కప్ ఫార్మేషన్ తర్వాత ఈ స్టాక్ ఒక బ్రేక్అవుట్ వచ్చింది, ఆ బ్రేక్అవుట్ నుంచి స్టాక్ స్టడీగా పెరుగుతుంది. సో ప్రస్తుతం 206.73 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో హోల్డ్ అండి స్టాక్, అన్ని ఫైనాన్స్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్పి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి సార్. విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ రైజ్ ఇన్ దిస్ ఫాలోయింగ్ స్క్రిప్ట్స్ ఇన్ షార్ట్ టర్మ్ లో అంటున్నారు. అలెంబిక్ ఫార్మా ఒకటి, ఆ తర్వాత టోరెంట్ ఫార్మా ఒకటి, మ్యాస్గౌన్ టాక్, ఈ 3 షార్ట్ టర్మ్ లో ఎలా ఉంటాయి, పెరిగే అవకాశం ఉందా? సో ఈ ఫార్మా స్టాక్స్ లో చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. అప్పుడప్పుడు ఏమన్నా అబ్జర్వేషన్స్, యూఎస్ అబ్జర్వేషన్స్ వచ్చినా కానీ అట్లాంటి విషయాల వల్ల కొన్నిసార్లు సడన్ గా కరెక్షన్స్ వస్తాయి. కానీ అలంబిక్ అయితే ఈ రోజు షార్ప్ ర్యాలీ చూస్తున్నాము, విత్ హ్యూజ్ వాల్యూమ్ ఈ స్టాక్ లో ర్యాలీ జరిపిందండి. సో ఈ స్టాక్ ఇక్కడ నుంచి రైజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈవెన్ షార్ట్ టర్మ్ లో కూడా పెరిగే ఛాన్సెస్ ఈ స్టాక్ లో క్లియర్ గా ఉన్నాయి కాబట్టి హోల్డ్ అని చెప్తాను. సో మజ్గాన్ డాక్ అయితే సిమిలర్ సిచ్యువేషన్ అండి, అంటే రిలేటివ్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏ విధంగా అయితే బిహేవ్ చేసే, పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ కంపెనీస్ ఏ విధంగా రీసెంట్ టైమ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో దీంట్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ స్టాక్ కోలుకునే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయండి. ప్రస్తుతం సపోర్ట్ తీసుకొని ఆ సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది. సో ఇక్కడ సపోర్ట్ దొరికిన పక్షంలో మళ్ళీ స్టాక్ ర్యాలీ చేసి షార్ట్ టర్మ్ లో 3500 దాకా ఛాన్స్ ఉందండి. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాలర్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు. నేను 1 వీక్ కింద జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 115లో కొన్నాను సార్. ఓకే, దాన్ని అమ్మేసి వేరే బ్యాంక్ షేర్ ఏమన్నా కొనమంటారా? మీరు తీసుకున్న ప్రైస్ అండి? 2950లో కొన్నాను. దాని పరిస్థితి ఏం తర్వాత చెప్పండి సార్. ఆ 2 సార్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ అయితే ప్రస్తుతం 113.95 ఉందండి, ఆల్మోస్ట్ 114 దగ్గర జరుగుతూ ఉంది. ఈ స్టాక్ లో ఏదైనా బ్రేక్అవుట్ వస్తే 115.90 లాస్ట్ టైం హై రికార్డ్ అయింది. అది కనుక బ్రేక్ అయితే కొంచెం ఎమ్మటే స్టాక్ లో ఫాస్ట్ గా పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. 120 దాకా టార్గెట్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక సేఫ్ గా ఏదన్నా సేఫ్ బ్యాంక్ ఇంకా బెటర్ పర్ఫార్మ్ పిఎస్సిస్ లో మూవ్ అవుదాం అనుకుంటే మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే యూనియన్ బ్యాంక్ కానీ మహారాష్ట్ర బ్యాంక్ ఇట్లాంటి బ్యాంక్స్ లో మూవ్ కావమని చెప్తాను. రైట్ సార్, వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు, యునైటెడ్ స్పీడ్స్ 1500 తీసుకున్నారంట, ఆర్ఐటిఈఎస్ రేట్స్ 320 తీసుకున్నారంట, హోల్డ్ చేయమంటారా సేలా ప్రజెంట్? ఓకే అండి, యునైటెడ్ స్పిరిట్స్ 1425 ఉందండి. ప్రస్తుతం కొంచెం వీక్ సెటప్ లో ఉందండి, టెక్నికల్ గా కొంచెం వీక్ గా కనిపిస్తుంది. మేబీ కొంత కరెక్షన్ ఈ స్టాక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ నెక్స్ట్ సపోర్ట్ అనేది 1359 ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటారా, లేకపోతే కొంచెం లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే 1 year అండ్ అబోవ్ టైం ఉన్నట్లయితే ఈ స్టాక్ మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లా హోల్డ్ చేస్తారనేది ప్లాన్ చేసుకోవాలి. సో కాబట్టి షార్ట్ టర్మ్ అయితే వీక్నెస్ క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత మీరు అడిగిన రైట్స్ అయితే షార్ట్ టర్మ్ లో కొంత కన్సాలిడేషన్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్టాక్ ర్యాలీ జరిపే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తాను. సార్ ప్రసాద్ గారు ఉన్నారు కాలర్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. మాట్లాడండి సార్. నాది ఆల్ టైమ్ ఆల్ కార్గో టెర్మినల్స్ లిమిటెడ్ అని చెప్పేసి షేర్స్ ఉన్నాయి సార్. 59.75 పైసలు యావరేజ్ లో ఉంది. హలో, ఒకసారి చెప్పండి స్టాక్ నేమ్. ఏటీఎల్ సార్, ఆల్ కార్గో టెర్మినల్స్ లిమిటెడ్. ఓకే 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 చెప్పండి, మీ డౌట్ అడగండి సార్. అది అమ్మమంటారా, అంటే లాస్ట్ లో ఉంది ప్రస్తుతం, అది ఉంచమంటారా తీసేయమంటారా, ఫ్యూచర్ ఏంటనేది సార్? ఓకే అండి, ఆల్ కార్గో టెర్మినల్స్ ప్రస్తుతం 29 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. అసలు వీక్ గా ఉందండి స్టాక్. ప్రస్తుతానికైతే ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని కొంచెం పైకొచ్చింది. కొంత టైం పట్టే అవకాశం ఉందండి స్టాక్ పెరగడానికి. స్లోగా పెరుగుతుంది. మీకు పేషెన్స్ ఉన్నట్లయితే అట్లీస్ట్ 1 year పాటు హోల్డ్ చేయగలుగుతామంటే ఈ స్టాక్ లో హోల్డ్ అని చెప్తాను. లేదు వేరే స్టాక్ షిఫ్ట్ అవుతాము, ఏదైనా ఎగ్జిట్ పాయింట్ కావాలంటే
ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక 26 రూపీస్ 25 పైసా కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. ప్రజెంట్ మార్కెట్లు అయితే ఫ్లాట్ గా కంటిన్యూ అవుతా ఉన్నాయి. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. సార్, మీతో మాట్లాడడానికి రాజేంద్ర గారు ఉన్నారు కాలర్. రాజేంద్ర గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. విఆర్ఎల్ లాజిస్టిక్స్ వింటా ల్యాబ్స్ 10% లాస్ట్ ఉంది సార్. ఇది హోల్డర్ ఎగ్జిట్. జిఆర్ఎల్ తర్వాత విఆర్ఎల్ లాజిస్టిక్స్ వింటా ల్యాబ్స్ VIMTA వింటా ల్యాబ్స్. ఓకే, విమ్టా సో ఎంత టైం ఉందండి హోల్డ్ చేయడానికి? ప్లస్ 1 year హోల్డ్ చేయగలుగుతారా? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్ నేను. ఓకే ఓకే. సో విఆర్ఎల్ లాజిస్టిక్స్ మాత్రం కొంత స్ట్రగుల్ అవుతుందండి. స్టాక్ కన్సల్టేషన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 year ప్రైస్ రేంజ్ లో స్టక్ అయిపోయింది ఈ స్టాక్. ఈ స్టాక్ మళ్ళీ 625 క్రాస్ అయిన టైంలోనే మళ్ళీ కొంత ర్యాలీ జరిపే అవకాశం ఉందండి. ప్రస్తుతానికి అయితే కన్సల్టేషన్ అవుతుంది. సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ చేయొచ్చండి. అట్లాగే విమ్టా ల్యాబ్ అయితే ప్రస్తుతం సపోర్ట్ పాయింట్ సపోర్ట్ తీసుకుంది ఈ స్టాక్. ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ ర్యాలీ జరిపే ఛాన్స్ ఉందండి. 2 స్టాక్స్ ని హోల్డ్ చేయండి. అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ కోసం హోల్డ్ చేయండి. రైట్ సార్. కృష్ణమోహన్ గారు ఉన్నారు కాలర్. కృష్ణమోహన్ గారు నమస్కారం. నమస్కారం. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు. ఎస్ బ్యాంక్ కొనొచ్చండి? ఎస్ బ్యాంక్ సార్. సో ఎస్ బ్యాంక్ 20 రూపీస్ 39 పైసా ఉందండి. రీసెంట్ టైమ్స్ లో మనకి అన్ని బ్యాంక్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి ఎక్సెప్ట్ ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతానికి అయితే పెద్దగా ఈ స్టాక్ లాస్ట్ టైం ర్యాలీస్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ప్రస్తుతం మంచి పిఎస్యు బ్యాంక్ ర్యాలీస్ జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి టైమ్స్ లో కూడా ఎస్ బ్యాంక్ పార్టిసిపేట్ చేయడం లేదు. వీటికంటే ఏదైనా మంచి పిఎస్యు బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఈవెన్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ. రైట్ సార్. కొన్ని కామెంట్స్. రైట్. కృష్ణకుమార్ గారు ఉన్నారు సార్. అంటే ఐటీసీ హోటల్స్ షేర్స్ లాంగ్ టర్మ్ కోసం అకాములేట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఐటీసీ. ఓకే అండి. ఐటీసీ షేర్స్ ప్రస్తుతం 222 దగ్గర ఉన్నాయండి. 222 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డిప్ తీసుకున్నప్పుడు యాడ్ చేసుకోమని చెప్తానండి. అంటే స్టడీగా అంటే స్టాక్ ఒక 5% 10% ఎప్పుడైనా డిప్ వస్తున్నప్పుడు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను. అరౌండ్ 212 210 ఆ జోన్ అనేది మంచి బయింగ్ జోన్ అని చెప్తాను. రైట్ సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు సార్ కామెంట్. పైసలో డిజిటల్ 35 లో ఉన్నాయంట, హోల్డ్ చేయమంటారా సేల్ అని అడుగుతున్నారు. సో పైసాలో డిజిటల్ చాలా వీక్ పర్ఫార్మెన్స్ చూస్తున్నామండి. క్వార్టర్లీ రిజల్ట్స్ బాగలేదు లాస్ట్ ఫ్యూ టైమ్స్. అట్లాగే స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్ గా ఉందండి. రీసెంట్ మార్కెట్ ర్యాలీలో కూడా ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదు. వీలైతే ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి. సో ఒక స్టాప్ లాస్ పాయింట్ కన్నా మీరు పెట్టుకోదలుచుకుంటే 29 రూపీస్ బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి స్టాక్ నుంచి. రైట్ సార్. శివ గారు ఉన్నారు కాలర్. శివ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇండియన్ బ్యాంక్ నైక్ ఫ్రెష్ తీసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కోసం? అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. ఇండియన్ బ్యాంక్ కూడా రీసెంట్ గా చక్కటి ర్యాలీ చేసింది. ఆల్మోస్ట్ 480 ఆ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 643 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే డిప్స్ లో కొనుక్కోండి. ఏమన్నా 5% అలా డిప్ వచ్చినప్పుడల్లా ఈ స్టాక్ లో యాడ్ చేసుకోవచ్చు పొజిషన్స్. లాంగ్ టర్మ్ లో చక్కగా మంచి రిటర్న్స్ ఇచ్చే బ్యాంక్స్ లో పిఎస్యు బ్యాంక్స్ లో ఇది కూడా ఒకటి. లాస్ట్ 4 quarters నుంచి కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో కూడా మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది పిఎస్యు బ్యాంక్స్ లో ఎన్పిఎస్ అనేది బాగా తగ్గిపోయాయండి. అంటే ఇదివరకులా లేదు. ప్రస్తుతం అన్ని బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ అయిపోయినాయి. అది మంచి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇండియన్ బ్యాంక్ కూడా అదే కాల్ లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్. శరత్ చంద్ర గారు అడుగుతున్నారు సార్ కామెంట్. ఈ రీడింగ్ టోన్ వచ్చేసి కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు. అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంట్ అమ్మేసేయచ్చా, సేల్ చేయవచ్చా, లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా అంటున్నారు. సో రెడింగ్టన్ అనేది 324 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఈ స్టాక్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుత ప్రైస్ దగ్గర రికమెండ్ చేయండి. కొంచెం ఈ స్టాక్ కనుక అరౌండ్ 300 295 వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు అండి. అట్లాగే జీ లిమిటెడ్ చూస్తే కొంచెం రీస్ట్రక్చర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు 145-46 జోన్ లో ట్రేడ్ అవుతుందండి. కొంచెం రిస్క్ అపటైట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో, అంటే లాంగ్ టర్మ్ టు షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు, కొంచెం రిస్క్ చేయగలం అనుకున్న వాళ్ళు ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను.
స్టాక్ కి క్లియర్ గా మనకు 132 అనేది ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ 132 స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని. రైట్ సార్, నోముల వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వెంకటేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ మేము ఐఆర్ఈడిఏ 172లో కొన్నామండి, తర్వాత CDSL 1760లో కొన్నాం. ఈ లాంగ్ టైం ముఖ్యం అండి, ఎలా ఉంది అమౌంట్ సార్? స్టాక్స్ ఒకసారి రిపీట్ చేయండి. ఐఆర్ఈడి అండి, ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, ఐఆర్ఈడిఏ. ఓకే, ఇంకోటండి రెండో స్టాక్ వెంకటేశ్వర్ గారు. CDSL సార్, CDSL TSL. ఓకే, సిడిఎస్. ఓకే, డిపాజిట్. సో సిడిఎస్ఎల్ లాంగ్ టర్మ్ అండి స్టాక్. ప్రస్తుతం 1795 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ లో రీసెంట్ గా ఒక డిప్ వచ్చిన తర్వాత షార్ప్ ర్యాలీస్ మనం చూసాము. ఆల్మోస్ట్ 1085, 1080 ప్రాంతాల నుంచి 1795 వచ్చింది. సో త్వరలోనే NSDL కూడా లిస్టింగ్ కాబోతుందండి, NSEకి సంబంధించిన డిపాజిటరీ సర్వీసెస్ కంపెనీ. సో రెండు కూడా ఆల్మోస్ట్ ఈ రెండు కూడా డువోపోలీ అనమాట. అంటే మార్కెట్ లో వీళ్ళిద్దరే ప్లేయర్స్ ఉంటారు ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో, డిమాట్ అకౌంట్స్ హ్యాండిల్ చేయడంలో. భవిష్యత్తులో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ థింగ్స్ డిమాట్ లోకి వస్తాయండి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి రకరకాల ఐటమ్స్ డిమాట్ లోకి వస్తాయి. కాబట్టి వీటికి మంచి భవిష్యత్తు ఉందండి. కేవలం స్టాక్ మార్కెట్ కి సంబంధించిన డిమాట్స్ కాకుండా అదర్ సర్వీస్ డిమాట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. అట్లీస్ట్ ఒక 3-4-5 years కనుక హోల్డ్ చేసినట్లయితే మంచి రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్, స్టడీ రిటర్న్స్ ఈ స్టాక్ లో పొందే అవకాశం ఉంది. హోల్డ్ అండి. అట్లాగే ఐఆర్ఈడిఏ చూసినట్లయితే కొంత కన్సల్టేషన్ కనిపిస్తుంది ఈ స్టాక్ లో. ఈ కన్సల్టేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే మళ్ళీ స్టాక్ కొంచెం కోలుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే కొంచెం పేషెన్స్ ఉండాలండి ఈ స్టాక్ లో. సో మొమెంటమ్ కనుక చూసే వాళ్ళు మాత్రం అబౌట్ 200 మాత్రమే ఈ స్టాక్ లో మంచి ర్యాలీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటిదాకా కన్సల్టేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఉంది. రైట్ సార్, లతా గారు అడుగుతున్నారు కామెంట్. 1000 షేర్స్ వచ్చేసి SJVN లో తీసుకున్నారట 94లో. హోల్డ్ చేయమంటారా సేల్ అని అడుగుతున్నారు. ప్రజెంట్ 100 ఉంది. సో SJVN, ఓకే, SJVN కూడా స్టడీగా అంటే చాలా స్లోగా పెరుగుతుందండి. మొమెంటమ్ మిగతా పవర్ కంపెనీస్ లా లేదు. సో కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ గా లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అంత గొప్పగా లేవండి, అది డిసప్పాయింట్ చేసి. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూడాలి. సో జూలైలో వచ్చే క్వార్టర్లీ రిజల్ట్స్ లో ఎలా ఉంటుందో చూసి అప్పుడు ఈ స్టాక్ గురించి డెసిషన్ తీసుకోవచ్చు. అప్పటిదాకా హోల్డ్ అని చెప్తాను. రైట్ సార్, గోపాలకృష్ణ గారు ఉన్నారు కాలర్. గోపాలకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు. వన్ యావరేజ్ 5.29లో కొన్నాను సార్, అది పెరగట్లేదు. ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? సీజన్ అయిపోయింది, చెప్పండి సార్. అలాగే సోమ్ డిస్ట్రీస్ 2.94లో కొన్నాను, పెరిగింది. ఉంచుకోమంటారా అమ్మేయమంటారా చెప్పండి సార్ రెండుని. ఫస్ట్ అర్థం కాలేదండి కంపెనీ పేరు. వన్ యావరేజ్ అండి, వన్ యావరేజ్. ఓకే, 529 కొన్నాను, అది పెరగట్లేదు. ఉంచుకోమంటారా అమ్మేయమంటారా చెప్పండి సార్. అదే అంటే వరుణ్ బెవరేజెస్ సేల్స్ ఇంపాక్ట్ అయి ఉంటాయండి. ఈ పర్టికులర్ సమ్మర్ లో మనము ఎక్కువ సమ్మర్ ఫీల్ కాలేదు. అలాగే ఐస్ క్రీమ్స్, ఈ బెవరేజ్, సాఫ్ట్ బెవరేజెస్ అన్ని కూడా 10% to 15% సేల్స్ తగ్గాయని రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి ఈ స్టాక్ కూడా పర్ఫార్మెన్స్ అలాగే కనిపిస్తుంది ప్రస్తుతానికి. కేవలం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే VBL లో హోల్డ్ చేయాలి. లేని పక్షంలో ఎగ్జిట్ అయ్యి ఇంకా బెటర్ కంపెనీస్ లోకి వెళ్ళిపోవడం బెటర్ అండి. అట్లాగే సోమ్ డిస్టిలరీస్ చూస్తే చక్కగానే పర్ఫామ్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది. ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చండి మీరు. లాంగ్ టర్మ్ కోసం కానీ షార్ట్ టర్మ్ కోసం కానీ హోల్డ్ అండి, ఇది క్లియర్ గా హోల్డ్. రైట్ సార్, మాధవి గారు ఉన్నారు కాలర్. మాధవి గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. అది మేము 3 సంవత్సరాల క్రితం యూనిఫోర్ అనే షేర్లు కొన్నామండి. హలో, ఒక్కసారి కంపెనీ నేను చెప్పండి. UNI PLY అండి. UNI PLY. UNY PLY. ఓకే సార్, నాకు అర్థం కాలేదండి కంపెనీ పేరు అర్థం కాలేదు. ఒక్కసారి క్లియర్ గా చెప్పండి, అది కట్ అవుతుంది. UNI PLY అండి, యూనిఫోర్ షేర్లు. యూనివర్సల్ అంటున్నారా? యూనివర్సల్ కేబుల్సా?
UNITLY అండి. హలో సార్, వినబడుతోంది, అది రావట్లేదు ఎక్కడ కూడా. రావట్లేదండి. అదే షేర్ మేము తీసుకున్న తర్వాత రివైడ్ చేశారండి, 6 చేశారు. మేము తీసుకున్న 260 అసలు అది ట్రేడ్ అవుతుందా లేదా, అసలు ఏంటి దాని కంపెనీ నేమే చూపించట్లేదు సార్ అది. అంటే తను అది ప్రొనౌన్స్ చేయడంలో ఇబ్బంది ఉంది అంటున్నారు, అందువల్ల మనకి అర్థం కాలేదండి కంపెనీ నేమ్. రైట్ సార్, అట్లాగే ఇందాక మనం చూసినట్టుగా ఇంకొక కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. కిషోర్ గారు అడుగుతున్నారు, వోల్టాస్ అండ్ యునోమైండ్ ఈ ఏదైతే సిఎంపిలో తీసుకున్నారంట, ఏంటి అని అడుగుతున్నారు. ఇవి పొజిషన్ షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారంట సిఎంపిలో. ఓకే అండి. సో యూరోమెండా అయితే ప్రస్తుతం 1105 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో మార్కెట్ తో పాటు ఈ రోజు కొంచెము కరెక్షన్ ఈ స్టాక్ లో చూసాము. మళ్ళీ స్టాక్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి, కాబట్టి ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు. వోల్టాస్ మాత్రం ఇప్పట్లో కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉందండి. సో ఇమీడియట్ గా ఈ స్టాక్ లో షార్ప్ ప్రైజెస్ మనం చూసే అవకాశం లేదు. సో రిజల్ట్స్ దాకా మేబీ కన్సాలిడేషన్ కంటిన్యూ కావచ్చు. సో జూలై లో చూడండి, జూలై రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో ఏమైనా మొమెంటం పెరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే కన్సాలిడేషన్ కనిపిస్తుంది. యూరోమెండా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి షార్ట్ టర్మ్ లో. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్కారం. సతీష్ గారు టీవీ వాల్యూని తీసేయండి. టీవీ వాల్యూ రైట్, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి సార్, నా దగ్గర మన సిమెంట్ ఎనర్జీ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసము, ఇంకోటి అదాని పోర్ట్స్ తీసుకోవచ్చా? ఈ రెండు గురించి చెప్పండి సార్. ఫస్ట్ కంపెనీ ఏంటండి మళ్ళీ? సిమెంట్స్ ఎనర్జీ సార్. సిమెంట్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఓకే, అంటే సిమెంట్స్ ఎనర్జీ రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ కదండి. సో ఈ కంపెనీలో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం ఇప్పుడు 2975 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఈ రోజు ఎంట్రీ పొజిషన్స్ తీసుకోవచ్చు. స్టాక్ బాగా పెరుగుతూ ఉంది. ఇక్కడ కనుక ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ జోన్ అండి, అంటే లిస్టింగ్ డే రోజు హైగా క్రాస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ రోజు కనుక లిస్టింగ్ డే హై క్రాస్ అయ్యి క్లోజ్ అయితే షార్ప్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ సిమెంట్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ లో ఉన్నాయి. అట్లాగే అదానీ పోర్ట్స్ స్టడీగా పెరుగుతుందండి, రీసెంట్ టైంలో స్టడీగా పెరిగింది. అట్లాగే అదానీ గ్రూప్ స్టాక్స్ లో కూడా మంచి ఫాస్ట్ రికవరీలో ఈ స్టాక్ ఉంది, కాబట్టి ఈ స్టాక్ లో కూడా ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు, బై కూడా చేసుకోవచ్చు. రైట్ సార్, సుజాత గారు అడుగుతున్నారు సార్ కామెంట్, మార్క్స్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ అని అడుగుతున్నారు. ఓకే, మార్క్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ కనుక చూస్తే 260 ఉందండి. సో ఎగ్జిట్ అవ్వాలంటే ఆల్రెడీ హోల్డింగ్స్ కనుక ఉన్నట్లయితే ఈ స్టాక్ ప్రస్తుతం 260. టార్గెట్స్ కనుక మనం చూసినట్లయితే అరౌండ్ 295-300 దాకా టార్గెట్ ఉందండి ఇమీడియట్ గా. అట్ ద సేమ్ టైం మీరు స్టాప్ లాస్ కూడా తీసుకున్నట్లయితే 231 స్టాప్ లాస్. రైట్ సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.